కాంగ్రెస్ కు 9 లేదా 13 సీట్లు వస్తాయని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 6-7 స్థానాల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని చిట్చాట్లు తెలిపారు. మెదక్లో బీజేపీ 3వ స్థానంలోకి పడిపోయిందని చెప్పారు. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థికి కనీసం 20,000 మెజార్టీ ఉంటుందని చెప్పారు. బీజేపీకి తెలంగాణలో వేవ్ లేదని, బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ కోసం పనిచేశారని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి 220 సీట్ల కంటే మించి రావన్నారు. తనను జాతీయ స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ నియమించిందని, ఇతర రాష్ట్రాల్లో ప్రచారంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీ ఏ పని అప్పగిస్తే అది చేస్తానన్నారు రేవంత్. రేపటి నుంచి పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి పెడతామన్నారు. రైతు రుణమాఫీ సమస్యలు, విద్యా సంవత్సరం మొదలు కానుండడంతో సన్నబియ్యం సరఫరా, పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీపై సమీక్షిస్తామన్నారు రేవంత్. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ మీటింగ్ పెట్టి రైతుల రుణాలకు సర్కార్ గ్యారంటీ ఇస్తుందని చెప్పారు. రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తామన్నారు సీఎం. ధరణిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. అఖిలపక్షం పెట్టి రైతుల సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం. కంచరాజు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఏంటి సీఎం చిట్ చాట్ విశేషాలు? థ్యాంక్ యూ సౌజన్య. నిన్న పార్లమెంట్ ఎన్నికలు ముగిసిపోయాయి. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అయితే ఓటింగ్ పర్సంటేజీ, అదేవిధంగా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ పైన ఇవాళ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య నాయకులతో ఇవాళ ఆయన నివాసంలో ఉదయం చర్చించారు. తర్వాత ఇవాళ సాయంత్రం మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ చిట్చాట్లో కొన్ని కీలకమైన అంశాలు మీడియాతోని చిట్చాట్లో వివరించారు. ఇక రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి, రేపటి నుంచి పరిపాలన పైన దృష్టి పెడతాను. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 9 నుండి 13 పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. సర్వేలు కావచ్చు, గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ కావచ్చు తెలుస్తుంది. మేము గెలిస్తే 9 లేదంటే 13 పక్కా గెలుస్తామని కూడా ఆయన చెప్పారు. చాలా చోట్ల అంటే దాదాపు 6-7 పార్లమెంట్ చోట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి పనిచేస్తే బాగుండేది. కానీ బీఆర్ఎస్ కంప్లీట్గా కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాయి. బీజేపీ గెలుపు కోసం ఆ శ్రేణులు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు పనిచేశారు. దీంతో కొంత మేరకు పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది అని చెప్పారు. అయినప్పటికీ కూడా తెలంగాణలో బీజేపీ వేవ్ లేదు, మోడీ వేవ్ కూడా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల పైన ఎంతగానం చూపలేదు. కేంద్రంలో కూడా బీజేపీకి 220కి అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ఆయన చిట్చాట్లో వివరించడం జరిగింది. అదేవిధంగా తనను ఏఐసిసి జాతీయ స్టార్ క్యాంపెయినర్గా నియమించింది. అయితే ఇతర రాష్ట్రాలు మరొక 3 దఫాలుగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంటుంది. బహుశా దానిపైన ఏఐసిసి డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇస్తే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. ఇక రేపటి నుంచి వెళ్ళి పూర్తిగా పరిపాలన పైన దృష్టి పెడతాను. రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించిన సమస్యలపైన దృష్టి పెడతాను. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి రేపటి నుంచి వెళ్ళి పూర్తి స్థాయిలో సమయం కేటాయిస్తానని కూడా చెప్పాను. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పాము, మాట ఇచ్చాము. ఆ మాట ప్రకారం దానిపైన దృష్టి పెడతాను. వాళ్ళను రుణమాఫీ పూర్తి స్థాయిలో మాఫీ చేస్తాం, ఏకకాలంలో మాఫీ చేస్తాం. ఎస్ఎల్బీసీ మీటింగ్, బ్యాంకర్లతో ఎస్ఎల్బీసీ మీటింగ్స్ ఏర్పాటు చేసి దానిపైన నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా మిల్లర్లకు సంబంధించిన ఆగడాలు, అంటే రైస్ మిల్లర్లకు సంబంధించిన ఆగడాల పైన కూడా దృష్టి పెడతాం. ఎవరైనా ఓవర్ యాక్షన్ చేసినా కూడా వాళ్ళపైన చర్యలు, తప్పనిసరిగా చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రజలకు, లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఆ కొత్త రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. త్వరలోనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటాము. రేషన్ షాపుల ద్వారా ప్రస్తుతానికి గత హయాంలో, అంటే కాంగ్రెస్ హయాంలో 9 నిత్యావసర వస్తువులు ఇచ్చేది. కానీ ఇప్పుడు కేవలం రైస్ మాత్రమే ఇస్తున్నా, బియ్యం మాత్రమే ఇస్తున్నా. బియ్యం కూడా దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల కూడా చాలామంది తినలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. రేషన్ షాపులలో కూడా సన్న బియ్యం ఇవ్వడానికి చూస్తాము. దాంతోపాటు మరికొన్ని నిత్యావసర వస్తువులను కూడా ఇవ్వడానికి, దానికి సంబంధించిన పైన కూడా దృష్టి పెడతాము. తెలంగాణలో చాలామంది నిరుపేదలు ఉంటారు. వాళ్ళకు రేషన్ షాపుల ద్వారా ఎంత మేరకు వీలైతే అంత మేరకు ఇవ్వడానికి ఇస్తాం. దానికి ఏ సరుకులు ఇస్తామో ఆ సరుకులకు సంబంధించిన రైతులు పండించడానికి మద్దతు ధరను కూడా, పూర్తి స్థాయిలో మద్దతు ధరను కూడా కల్పిస్తామని కూడా
చెప్పడం జరిగింది. దాంతోపాటు స్కూల్స్ విద్యా సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి దృష్టి పెడతాం. ప్రభుత్వ విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులకు యూనిఫామ్ల పంపిణీ కావచ్చు, పుస్తకాల పంపిణీ కావచ్చు, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కావచ్చు, దానిపైన కూడా దృష్టి పెడతాము. యూనివర్సిటీలలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, సమస్యలు సాల్వ్ చేస్తాం. యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ల నియామకం కూడా చేపడతామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా కొన్ని సమస్యలు, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని సమస్యలను సాల్వ్ చేయడానికి అఖిలపక్ష సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తాం. ప్రధానంగా ధరణి సమస్య ఉంది. ధరణికి సంబంధించి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. కమిటీ కూడా ఒక నివేదికను ఇచ్చింది. దానిపైన కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో దానిపైన చర్చిస్తాము అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పట్టభద్రుల సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది, ఉప ఎన్నిక. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం తీన్మార్ మల్లన్నను అభ్యర్థిగా ప్రకటించింది. తీన్మార్ మల్లన్నకు కూడా బీఫామ్ ఇచ్చాము. ప్రచారం కూడా కొనసాగుతుంది. అవసరమైతే తను కూడా, అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో, అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రచారం కూడా తాను కూడా చేస్తానని కూడా చెప్పారు. ఇక ఆరోగ్యశ్రీ కార్డుకు, రేషన్ కార్డుకు సంబంధం ఉండకుండా కొత్త విధానం తీసుకొస్తాం, దాన్ని కూడా అసెంబ్లీ సమావేశంలో చర్చిస్తామని కూడా ఈ చిట్ చాట్లో చెప్పారు. దాంతోపాటు కార్పొరేట్ విద్యలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్ విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాల పైన ఆ ఫీజుల భారం విపరీతంగా పెరిగింది. ఆ ఫీజులను కంట్రోల్ చేయడానికి కూడా ఒక చట్టం తీసుకొని వస్తాం. దానికి సంబంధించిన మానిటరింగ్ జరుగుతుంది. దానిపైన కూడా త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. వాటిని నియంత్రిస్తామని కూడా చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చాలా వరకు కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బీజేపీ కమిట్మెంట్తో పనిచేసాయి. అందుకనే అక్కడ కొంతమేరకు బీజేపీ కాంగ్రెస్కు టైట్గా కొన్ని నియోజకవర్గాలు మారాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న దానం నాగేందర్ 20,000 మెజార్టీతోని ఈజీగా గెలుస్తున్నారు. ఆడ కాంగ్రెసే గెలుస్తుంది అని చెప్పారు. మరికొన్ని సీట్లలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం అయితే కనబడుతుంది. సో మరికొంత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మెజార్టీ డబుల్ డిజిట్ సీట్స్ వస్తున్నాయి కాబట్టి మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించింది ఏదైనా ఉన్నా కూడా అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాలను పంపిణీ విషయంలో కావచ్చు, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా జాగ్రత్త పడతాము అని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే రాష్ట్రంలో ఎన్నికలు కావచ్చు, ప్రచారం కావచ్చు, దానికి సంబంధించింది అయిపోయింది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపైన, పాలన పైన దృష్టి పెడతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సౌజన్య.